అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకుని బీజేపీ తెలంగాణ ఎండోల్మెంట్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఓయూలోని శివాలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు తనికెళ్లపరిని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో వారం రోజుల నుండి ప్రతి దేవాలయం చుట్టూ పరిసరాలను శుభ్రం చేస్తున్నట్లు వారు తెలిపారు. రాముడు అక్షింతలో ప్రతి ఇంటికి చేరేలా కృషి చేశామని అన్నారు. హృదయంలో రాముడు సకల జగన్నాథుడని ఉంటే గనక ఆయన మర్చిపోకుండా ఇస్తారట. ఇది రామగుణం. నిజంగా ప్రేమతో రాజు అయిన ఈ సమయంలో మనసులో ఒక మంచి భారతదేశమంతా మళ్ళా రామరాజ్యమంట మన రాముడు ఎందుకంటే సర్వదేవ ప్రపన్నాయ తవాస్మీతి జలాశదే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ అని హృదయంలో రాముడు సకల జగన్నాథుడని ఉంటే గనక దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పండుగమైనటువంటి వాతావరణంతో అందరూ కూడా ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో జరగబోతున్నటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో దాదాపు అందరూ కూడా వాళ్ళ టీవీల ముందు అయోధ్యలో కొంతమంది ఈ ప్రత్యక్షంగా చూసేటటువంటి ఒక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రామ ప్రాణ ప్రతిష్ఠ అయిన సందర్భంగా భారతీయులందరూ కూడా ఈరోజు పండుగలానే భావిస్తున్నారు. గత వారం రోజులుగా మందిరాన్ని శుద్ధి చేయడము, స్వచ్ఛ తీర్థులు, అదేవిధంగా రాముడి పట్టాభిషేకం చేయడం అనేది కార్యక్రమం చేస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నిర్వహిస్తున్నటువంటి ఒక ఎండోమెంట్ సెల్ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. దానికి తనికెళ్లపల్లి గారు రావడము, రాముడి మీద పాటను రిలీజ్ చేయడము, వారు కూడా పాడారు. ఇది ఒకవైపు అయితే రామ జన్మభూమికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు కానీ రాజకీయ ప్రయత్నం చేస్తాను. ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. అన్ని పార్టీలు చేసుకుంటారు, అన్ని పార్టీలు చేసుకోవచ్చు. దానికి ఎవరు కూడా అభివృద్ధి ఉండకూడదు. అందరూ కూడా ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా రాముడిని దేవుడి కింద కాదు, రాముడిని ఒక వ్యక్తి కింద, ఒక మర్యాద పురుషుడి కింద మనం భావిస్తాం. కాబట్టి ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఈ దేశంలో రామరాజ్యం రావాలన్నారు, కానీ దానికి మతంతో సంబంధం లేదు. రామ పట్టాభిషేకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా తనికెళ్లపల్లి గారు